వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏందంటే బీఈఎల్. బీఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ నుంచి మనకి ప్రొబేషనరీ ఇంజినీర్ వేకెన్సీస్ కోసం ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, మనం దాన్ని పీఈ అని కూడా అంటాం. ప్రొబేషనరీ ఇంజినీర్. సో, టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 340 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనం సీటీసీ చూసుకుంటే 13,00,000 పర్ యానమ్ ఉంది. సో, మంచి అవకాశం. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకొక గొప్ప అవకాశం అనమాట. సో, పర్ మంత్ మనకి 40,000 నుంచెల్లి 1,40,000 పర్ మంత్ సాలరీ వస్తుంది. మనకి తెలంగాణలో, ఆంధ్రాలో పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, ఆ డీటెయిల్ నోటిఫికేషన్ మనం ఇప్పుడు చూద్దాం. సో, లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఆన్ నోటిఫికేషన్ డీటెయిల్స్‌తో మనకు నోటిఫికేషన్ అనేది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది. సో, ఈ సంస్థ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో వర్క్ చేసే ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఒక నవరత్న పీఎస్యూ. సో, మనకి నోటిఫికేషన్ అనేది 24/10/2024 రోజు రిలీజ్ చేయడం జరిగింది. మనకి ప్రొబేషనరీ ఇంజినీర్ అనే వేకెన్సీస్ కోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, ఎలక్ట్రానిక్స్‌లో మనకు 175 వేకెన్సీస్, మెకానికల్ వచ్చేసరికి 105 వేకెన్సీస్, అదే కంప్యూటర్ సైన్స్‌కొచ్చేసరికి 42 వేకెన్సీస్, ఎలక్ట్రికల్‌లో 14 వేకెన్సీస్ ఉన్నవి. సో, మనకి 40,000 నుంచి 1,40,000 పర్ మంత్ సాలరీ ఉంది. మాక్సిమం మాక్సిమం ఏజ్ అనేది 25 ఇయర్స్. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. ఇప్పుడు మనము ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ప్రొబేషనరీ ఇంజినీర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎవరైతే ఈ బ్రాంచ్‌లో బీఈ గాని, బీటెక్ గాని, బీఎస్సీ గాని కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ పోస్ట్‌లకి 175 పోస్టులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్. ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇన్ మెకానికల్‌లో చేశారో వాళ్ళు 105 పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. కంప్యూటర్ సైన్స్ చూద్దాం. ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్‌లో చేసుంటారో వాళ్ళు ఈ 42 నెంబర్ వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో కంప్లీట్ చేశారో దే కెన్ ఎలిజిబుల్ టు అప్లై దీస్ 14 జాబ్స్. సో, ఈ 14 వేకెన్సీస్‌కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మనకి రిజర్వేషన్ చూసుకుంటే యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి, జనరల్ క్యాండిడేట్స్‌కి 139 వేకెన్సీస్ ఉన్నవి. ఈడబ్ల్యూఎస్‌కి 34, ఓబీసీ, ఎన్సీఎల్‌కి 91, ఎస్సీ వాళ్ళకి 51, ఎస్టీ వాళ్ళకి 25 అండ్ టోటల్ 340 వేకెన్సీస్‌కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నేను చెప్పినట్టుగా ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనం పైన డిస్కస్ చేసుకున్నట్టు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్ట్‌కి ఎవరైతే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ విత్ ఫస్ట్ క్లాస్‌తో పాస్ అయ్యారో ఈ బ్రాంచ్‌లో దే కెన్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ దే కెన్ ఎవరైతే బీఈ గాని, బీటెక్ గాని, బీఎస్సీ గాని విత్ ఫస్ట్ క్లాస్‌తో ఇక్కడిచ్చిన బ్రాంచ్‌లో కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో, ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూడండి. ఈ పైన ఇచ్చిన డిసిప్లిన్స్ కాకుండా వేరే వాళ్ళెవరు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదనమాట. ఏజ్ క్రైటీరియా పైన చెప్పినట్టుగాను 25 ఇయర్స్ అనేది జనరల్ క్యాండిడేట్స్‌కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని డీటెయిల్ ఒకసారి చదవండి నోటిఫికేషన్. అప్పుడు మీకు తెలుస్తుంది. సో, నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసరికి 340 వేకెన్సీస్ ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఇన్ కేస్ మీ జాబ్ సెలెక్ట్ అయితే మీ పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందనేది చూద్దాం. సో, మనకి ఇక్కడ ఇచ్చిన లొకేషన్స్‌లో తెలంగాణలో హైదరాబాద్ గాని, ఇబ్రహీంపట్నంలో గాని మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మచిలీపట్నంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో, లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/11/2025. సో, నవంబర్ 14 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో, ఆలోపు మీరు తొందరగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీస్ వచ్చేసరికి 1,000 ప్లస్ జీఎస్టీ ఉంది కాబట్టి అరౌండ్ 1,180 రూపీస్ అవుతుంది అప్లికేషన్ ఫీజు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 2 స్టేజ్‌లో ఉంటుంది. ఆహ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్లియర్ అయితారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో 1:5 మెంబర్స్‌ని తీసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో, 85 మార్క్స్ అనేవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కుంటాయి. 15 మార్క్స్ అనేవి ఇంటర్వ్యూకి ఉంటది. సో, ఈ రెండిట్లో అగ్రిగేట్ 2 కలిపి 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 85 మార్క్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది 15 మార్క్స్ ఉంటుంది. ఈ 2 మార్క్స్‌ని కన్సిడర్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది.
సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. సో, ఎవరికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఇదొక మంచి అవకాశం. సో, నంబర్ ఆఫ్ పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఖచ్చితంగా అప్లై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి గాని, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి కావాలంటే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాను. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేయాలో కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను ఒక వీడియో చేస్తాను. అప్లికేషన్ ఎట్లా చేయాలనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫర్దర్ జాబ్ అప్డేట్స్. థాంక్ యూ సో మచ్.